సో లాస్ట్ క్లాసెస్లో మనం డిస్కషన్ చేసాం. లైక్ డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటో చెప్తున్నాం. తర్వాత నిన్నటి క్లాస్లో గ్రూప్స్, లెడ్జర్స్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో చెప్పుకున్నాం. ఓకే, టుడే క్లాస్లో ఇంపార్టెంట్ క్లాస్ ఓచర్ ఎంట్రీ కీస్, ఓచర్ టైప్ కీస్. ఈ ఓచర్ టైప్ కీస్ అనేది చాలా ఇంపార్టెంట్. కీబోర్డ్ లో మనకి ఫంక్షన్ కీస్ ఉంటాయి, F1 నుంచి F12 వరకు. ఒక్కొక్క సాఫ్ట్వేర్ లో ఒకలా ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది కూడా మనం చూడాలి. ఓకే, పీపీటీ కనపడుతుందామా? ప్లీజ్ కన్ఫర్మ్. సో వన్స్ ఒకసారి టాలీలో మనం కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ఉంటాయి. మనం ఏమి చేయాల్సిన అవసరంలో అవన్నీ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఓకే, ఆ 28 గ్రూప్స్ ఏంటి, 24 గ్రూప్స్ ఏంటి సార్ అంటే ఇక్కడ ఉన్నాయి చూడండి. కాంట్రా, పేమెంట్, రిసిప్ట్, పర్చేజ్, సేల్స్ జర్నల్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, రిసిప్ట్ నోట్స్, రిజెక్షన్స్ అవుట్, డెలివరీ నోట్, రిజెక్షన్, పేరోల్, అటెండెన్స్, జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్, మెటీరియల్ ఇన్, మెటీరియల్ అవుట్, మెమరాండమ్స్, ఫిజికల్ స్టాక్, రివర్సింగ్ జర్నల్, స్టాక్ జర్నల్. వీటిని 4 కేటగిరీస్ గా డివైడ్ చేశారు. అకౌంటింగ్ ఓచర్స్, ఇన్వెంటరీ ఓచర్స్, ఆర్డర్ ఓచర్స్, పేరోల్ ఓచర్స్, ఇలా పెట్టి డివైడ్ చేశారు. సార్, ఈ 24 ఓచర్ టైప్ కీస్ ని ఇలా సపరేట్ గా డివైడ్ చేశారు. సో మనము టాలీ ప్రైమ్ 6.0లో లేటెస్ట్ వర్షన్ లో సో ఏవి ఏ అండర్ కిందకి వస్తాయని కూడా తెలుసుకోవాలి. ఫస్ట్ అకౌంటింగ్ ఓచర్స్ లో ఏమొస్తాయి? కాంట్రా, సేల్స్, పర్చేజ్, రిసిప్ట్, పేమెంట్, జర్నల్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, మెమరాండమ్, రివర్సింగ్ జర్నల్. ఇప్పుడు మీరు ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఆ బిజినెస్ కి రిలేటెడ్ స్టాక్ ఆర్ గూడ్స్ ని సెల్లింగ్ పర్పస్ కోసం మార్కెట్ లో ఉన్న సప్లయర్స్ దగ్గర వెళ్ళి పర్చేజ్ చేస్తారు. ఓకే, మనం ఇంకా ప్రాబ్లమ్స్ లో వెళ్ళినప్పుడు ఇంకా మీకు బాగా క్లారిటీ అవుతుంది. ఓకే, అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి? క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ కావాలి అంటే ఓనర్ అనే పర్సన్ బిజినెస్ కోసం బ్యాంకుల దగ్గర, లేదంటే మనుషుల దగ్గరనో, లేదంటే కంపెనీస్ దగ్గరనో, ఆర్గనైజేషన్ దగ్గరనో, ఇండస్ట్రీ దగ్గరనో, ఓనర్ దగ్గరనో ఎక్కడో ఒక చోట తెచ్చుకుంటారు 10 లక్షల రూపీస్లో బిజినెస్ స్టార్ట్ చేయండి. తెచ్చుకున్న తర్వాత బిజినెస్ కోసం కొన్ని స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేయాలి. స్టాక్ ఆర్ గూడ్స్ అంటే బిజినెస్ కోసం ఉపయోగించడమే కాదు, అమ్ముకొని అమ్మటం అది కూడా జరుగుతుంది. పర్చేజ్ చేసినప్పుడు పర్చేజ్ ఓచర్లో ఎంటర్ చేయాలి, అప్పుగా పర్చేజ్ చేసినప్పుడు. తర్వాత అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత ఒక 2 డేస్ తర్వాత డబ్బులు పే చేస్తారు మీరు. ఎవరికి? సప్లయర్‌కి. పే అంటేనే పేమెంట్ అంటారు. మీకు అకౌంట్స్‌లోనే మీ క్వెషన్‌లోనే ఆన్సర్స్ ఉంటాయమ్మా. అకౌంట్స్‌లో క్వెషన్స్‌లోనే ఆన్సర్స్ ఉంటాయి. పర్చేజ్ అంటే పర్చేజ్ వోచర్. మన బిజినెస్ ఎవరికైనా డబ్బులు పే చేయాలంటే పేమెంట్ వోచర్. పర్చేజ్ చేశారు. వాటిలో ఒక 10,000 సరుకు డ్యామేజ్ జరిగింది. జర్నల్ వోచర్‌లో ఎంటర్ చేయాలి. జర్నల్ వోచర్. ఇది సర్వీస్ అయితే. ఇన్వెంటరీ అనుకోండి, డెబిట్ నోట్ వోచర్‌లో ఎంటర్ చేయాలి. కొంత స్టాక్ డ్యామేజ్ జరిగింది. దాన్ని మీరు రిటర్న్ పంపిస్తున్నారు. పర్చేజ్, పేమెంట్, జర్నల్, డెబిట్ నోట్, ఇవి ఒక కేటగిరీ. ఓకే, పర్చేజ్ చేశారు బాగుంది. మార్కెట్‌లో కస్టమర్స్‌కి సేల్ చేస్తున్నారు. అప్పుడు సేల్స్ వోచర్‌లో ఎంటర్ చేయాలి. అప్పుగా సేల్ చేస్తున్నారు. ఓకే, అప్పుగా సేల్ చేసిన తర్వాత ఆ కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఒక 2 డేస్ తర్వాత అతనికి డబ్బులు పే చేయాలి మనకి. అంటే అప్పుడు రిసిప్ట్ వోచర్‌లో ఎంటర్ చేయాలి. రిసిప్ట్ వోచర్‌లో ఎంటర్ చేయాలి. సో తర్వాత నెక్స్ట్ జర్నల్ వోచర్. జర్నల్ వోచర్ అంటే సేల్స్ రిటర్న్. సేల్స్ రిటర్న్ చేసినప్పుడు జర్నల్ వోచర్‌లో మనం ఎంటర్ చేయాలి. సేల్స్ రిటర్న్ చేసినప్పుడు జర్నల్ వోచర్‌లో మనం ఎంటర్ చేయాలి. సో తర్వాత నెక్స్ట్ మనకి అదే
ఇన్వెంటరీ అయితే క్రెడిట్ నోట్లో ఎంటర్ చేయాలి. ఇన్వెంటరీ అయితే మనకి క్రెడిట్ నోట్లో ఎంటర్ చేయాల్సి వస్తుంది. తర్వాత కాంట్రా బిజినెస్ అన్నాక ఏదో ఒక కరెంట్ అకౌంట్ అయితే కంపల్సరీగా ఉండాలి. డిపాజిట్ చేయడానికి, విత్‌డ్రా చేసుకోవడానికి. అప్పుడు కాంట్రాలో పోస్ట్ చేస్తాం. మెమరాండమ్ వచ్చాక నెలకు ఇంత ఖర్చు అవుతుంది బిజినెస్‌లో అన్నప్పుడు ముందుగానే మనం ఎంటర్ చేసి పెట్టుకోవడం. దాన్ని మెమరాండమ్ రివర్సింగ్ జర్నల్ అంటారు. మెమరాండమ్ వోచర్ ఆర్ రివర్సింగ్ జర్నల్. ఇవన్నీ కూడా అకౌంటింగ్ వోచర్స్ కిందకొస్తాయి. ఇంకా ఇన్వెంటరీ వోచర్స్‌కొస్తే స్టాక్ జర్నల్, ఫిజికల్ స్టాక్ ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఒక గోడౌన్ నుంచి మరో గోడౌన్‌కి మార్చేటప్పుడు వీటిని యూజ్ చేస్తాం. స్టాక్ జర్నల్‌ని. ఫిజికల్ స్టాక్ అంటే ప్రెజెంట్ మన దగ్గర ఎంత ఫిజికల్‌గా ఉంది కౌంటింగ్ చేసే విధంగా అనేది చూస్తాం. డెలివరీ, రిసిప్ట్, రిజెక్షన్, ఔట్, ఇన్ ఇవొచ్చేసి డెబిట్ నోట్, క్రెడిట్ నోట్‌లో యూజ్ చేస్తాం. ఫర్దర్ మీకు అర్థమవుతుంది. మెటీరియల్ ఇన్, మెటీరియల్ ఔట్ వచ్చేసి గోడౌన్ ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు స్టాక్‌ని వీటిని యూజ్ చేస్తాం. ఇవి ఇన్వెంటరీ వోచర్స్ అంటాం. ఆర్డర్ వోచర్స్‌లోకొస్తే పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్ అనేది సెపరేట్‌గా మనం చేయడం జరుగుతుంది. జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్ అంటే మనం రా మెటీరియల్ తీసుకొని వెళ్లి ఒక కంపెనీకి ఇస్తే వాళ్ళు 3 సంవత్సరాల లోపల, 4 సంవత్సరాల లోపల మనకు 100 మొబైల్స్ గాని, 100 కంప్యూటర్స్ గాని తయారు చేసి ఇస్తారు. 3 నెలలు గాని, 4 నెలలు గాని. ఓకే. సో, మనం ఇస్తాం స్టాకు. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయి. నాకు 100 కంప్యూటర్లు కావాలి. 3 నెలలు టైం ఇస్తున్నా. ఇదిగో స్టాక్ తీసుకో. జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్. అయిపోయిన తర్వాత జాబ్ వర్కౌట్ ఆర్డర్. వీటిని ఆర్డర్ వోచర్స్ అంటాం. పేరోల్ వోచర్స్. ఒక ఎంప్లాయీకి సాలరీస్ ఏ విధంగా ఇవ్వాలి. యాస్ పర్ అటెండెన్స్ ప్రకారంగా పే స్లిప్స్‌తో అనేది పేరోల్ వోచర్స్ కిందకొస్తాయి. ఇలా వీటిని డివైడ్ చేశారు. తర్వాత మనకి టాలీలో 24 వోచర్ టైప్ కీస్ ఇలా చూస్తాం. ప్రీ డిఫైన్డ్‌గా మనకి 2 మోడ్స్ ఉంటాయి. డబుల్ ఎంట్రీ మోడ్, సింగిల్ ఎంట్రీ మోడ్. సింగిల్ ఎంట్రీ మోడ్ కింద పర్టిక్యులర్స్ అమౌంట్ ఫీల్డ్స్ ఉంటాయి. డబుల్ ఎంట్రీ మోడ్ కింద డెబిట్ అండ్ క్రెడిట్ ఫీల్డ్స్ ఉంటాయి. ఇది ఎలా అనేది చూస్తాం. కూర్చోండి. ఇంపార్టెంట్. వోచర్ ఎంట్రీ కీస్. ఓకే. ఫంక్షన్ కీస్ ఎన్ని ఉంటాయి మనకి? F1 నుంచి F12 వరకు ఉంటాయి. ఓకే. సో, ఇవి ఒక్కొక్క సాఫ్ట్‌వేర్‌లో ఒకలా ఉపయోగపడతాయి. ఒక్కొక్క సాఫ్ట్‌వేర్‌లో ఒకలా ఉపయోగపడతాయి. ఓకే. సో, ఫస్ట్ వన్ చూడండి. F2 అంటే డేట్. ఇప్పుడు ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పండి? ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 1 టు ఫస్ట్ మార్చి 31. ఏప్రిల్ 1 టు 31 మార్చ్. ఓకే. ఇప్పుడు మనకు ఇండియా ఫైనాన్షియల్ అనేది ఆ టైంలో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవుతుందన్నప్పుడు ప్రతిరోజు, ప్రతి ప్రతి డే, ప్రతి మంత్, ప్రతి ఇయర్ కంపల్సరీగా ఈరోజు పర్చేజ్ జరుగుతుందా? సేల్స్ జరుగుతుందా? ఎక్స్‌పెన్స్ జరుగుతుందా? ఇన్‌కమ్ జరుగుతుందా? అనేది మ్యాండేటరీగా డేట్ మార్చుకొని ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి. డేట్ మార్చుకొని ట్రాన్సాక్షన్ అనేది పోస్ట్ చేయాల్సొస్తుంది. సో, కాబట్టి అప్పుడు ఎఫ్2 డేట్‌ని మనం యూజ్ చేస్తాం. ఎఫ్2 డేట్‌ని మనం యూజ్ చేస్తాం. డేట్ మార్చి ప్రతిరోజు ట్రాన్సాక్షన్ అనేది పోస్ట్ చేయాలి. తర్వాత ఎఫ్4 బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మన దగ్గర క్యాపిటల్ ఉండాలి. క్యాపిటల్. క్యాపిటల్‌తో ఒక బిజినెస్ మీరు స్టార్ట్ చేస్తున్నారు. ఓకే. ఏదైనా బట్టల బిజినెస్ కానీ, మొబైల్ బిజినెస్ కానీ, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కానీ, మెడికల్ స్టోర్ గానీ, ఒక 10,00,000తో ఒక కంపెనీ అనేది స్టార్ట్ చేసుకున్నారు. ఒక ఇండియా ఫైనాన్షియల్ ప్రకారంగా బిజినెస్‌ని చేస్తూ వెళ్తున్నారు. బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కంపల్సరీగా బిజినెస్‌కి ఒక కరెంట్ అకౌంట్ అయితే ఉండాలి. సేవింగ్ అకౌంట్ కాదు, కరెంట్ అకౌంట్. సో, కరెంట్ అకౌంట్ అంటే ఏంటి మనకి? బిజినెస్ పేరు మీద ఉంటది. లోకేష్ ఇన్ఫోటెక్. లోకేష్ ఇన్ఫోటెక్ మీద ఉండేది కరెంట్ అకౌంట్. నా పేరు చెంచుపల్లి లోకేష్. నా పేరు మీద ఉండేది ఏంటి? సేవింగ్ అకౌంట్. అలా అన్నమాట. సో, ఇక్కడ లిక్విడ్ క్యాష్ ఎవరు కూడా బిజినెస్‌లో బై హ్యాండ్‌లో పెట్టుకోరు. సో, మన దగ్గర డబ్బులున్నప్పుడు
ఆ కంపెనీ పేరు మీద ఉన్న బ్యాంక్ ఏదైతే ఉంటుందో లోకేష్ ఇన్ఫోటెక్, ఆ బ్యాంకులో వెళ్ళి డిపాజిట్ చేస్తాం. అవసరమైనప్పుడు అదే బ్యాంక్ నుంచి మళ్ళీ విత్‌డ్రా చేసుకుంటాం. మనకి 2 కరెంట్ అకౌంట్స్ ఉన్నప్పుడు ఎక్కువ ఉన్న బ్యాంక్ నుంచి తక్కువ ఉన్న బ్యాంక్‌కి ట్రాన్స్‌ఫర్ కూడా చేస్తాం. తర్వాత క్యాష్ టు పెట్టి క్యాష్ కూడా మార్చుకుంటాం. వీటిని ఎఫ్4 కాంట్రా అంటాం. ఎఫ్4 కాంట్రా. సో either cash deposit in HDFC Bank, either cash withdraw from the HDFC Bank, either cash transfer from SBI Bank to HDFC Bank, either cash to petty cash. ఇలా ఈ 4 ట్రాన్సాక్షన్‌లే ఎఫ్4 కాంట్రాలో వస్తాయి. ఈ 4 ట్రాన్సాక్షన్‌లే ఎఫ్4 కాంట్రాలో వస్తాయి. రిమైనింగ్ రావు. పెట్టి కాష్ అంటే ఏంటి? ఒక నెలలో ఒక 5,000, 10,000 చిల్లర ఖర్చులు జరుగుతాయి. ఆ ప్రతిసారి క్యాష్ నుంచి ఉపయోగించుకోకుండా కొంత అమౌంట్ తీసి పక్కకి పెట్టి క్యాష్ రూపంలో ఉపయోగిస్తాం. సో, అదనమాట. సో, వీటిని ఎఫ్4 కాంట్రా అంటాం. ఈ 4 ట్రాన్సాక్షన్‌లు ఎఫ్4 కాంట్రాలోనే పోస్ట్ చేయాలి. తర్వాత ఎఫ్9 పర్చేజెస్, క్యాష్ ఆర్ క్రెడిట్ పర్చేజెస్. ఓకే. బిజినెస్ పెట్టారు, బాగుంది. నీ బిజినెస్‌కి కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ అనేది అవసరం. అవసరమైనప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? మార్కెట్‌లో ఉన్న కస్టమర్స్ దగ్గరికి వెళ్తాం. సప్లయర్స్ దగ్గరికి వెళ్తాం. సప్లయర్స్ దగ్గరికి వెళ్లి ఒక 1,00,000 2,00,000 స్టాక్ ఆర్ గూడ్స్‌ని పర్చేజ్ చేస్తాం. ఎవరి దగ్గర నుంచి? సప్లయర్స్ దగ్గర నుంచి. ఎందుకోసం? సెల్లింగ్ పర్పస్ కోసం. మనం కొని ఉపయోగించుకోవడానికి కోసం కాదు. కొని దాని మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్‌లో సేల్ చేయడం కోసం. స్టాక్ ఆర్ గూడ్స్ అంటే ఏవైనా కావచ్చు. నీ నేచర్ ఆఫ్ బిజినెస్. మొబైల్ బిజినెసా? మెడికల్ స్టోరా? రిటైల్ షాపా? హోల్‌సేల్ షాపా? నీ ఇష్టం. స్టాక్ గూడ్స్ అంటే ఏవైనా కావచ్చు. పర్చేజ్ చేస్తాం. ఎలా? క్యాష్ ద్వారా అయినా పర్చేజ్ చేయొచ్చు. లేదంటే అప్పు ద్వారా అయినా పర్చేజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ పర్చేజెస్ ఫ్రమ్ గుణ ట్రేడర్స్, పర్చేజెస్ ఫ్రమ్ కళ్యాణ్ ట్రేడర్స్, పర్చేజెస్ స్టాక్ ఫ్రమ్ జానకి ట్రేడర్స్, పర్చేజెస్ గూడ్స్ ఫ్రమ్ బాలాజీ ఎంటర్‌ప్రైజెస్ ఆన్ క్రెడిట్. ఏ విధంగాన కావచ్చు. ఓకే. దీనికి చార్ట్ ఏసి మళ్ళీ చెప్తాను వెయిట్. 2 రకాలుంటాయి పర్చేజెస్. క్యాష్ ఆర్ క్రెడిట్ పర్చేజెస్ అంటే ఎఫ్9 పర్చేజెస్ తీసుకోవాలి. అప్పుగా పర్చేజ్ చేస్తే ఎలా? ఇప్పుడు అప్పుగా పర్చేజ్ చేసాం. అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత మన బిజినెస్ ఏం చేయాలి? ఆ సప్లయర్స్‌కి 1 వీక్ తర్వాతనో, 2 డేస్ తర్వాతనో మన బిజినెస్ డబ్బులు పే చేయాలి. ఎవరికి? గుణ ట్రేడర్స్‌కి, లేదంటే కళ్యాణ్ ట్రేడర్స్‌కి, లేదంటే జానకి ట్రేడర్స్‌కి. క్యాష్ పెయిడ్ లేదా చెక్ పెయిడ్. ఎవరికి? మన బిజినెస్ సప్లయర్స్ దగ్గర ఎవరి దగ్గరైతే స్టాక్ తెచ్చిందో వాళ్ళకి. అది క్యాష్ ఆర్ చెక్ పెయిడ్. ఎఫ్5 అంటే పేమెంట్. ఓకే. మన బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళ్ళింది అంటే మన బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళ్ళింది అంటే ఎఫ్5 పేమెంట్ తీసుకోవాలి. అదేవిధంగా మన బిజినెస్‌లో మంత్లీ జరిగే ఎక్స్‌పెన్సెస్ కానీ ఏవైతే ఉంటాయో అవి ఏవి వచ్చినా ఎఫ్5 అనేది తీసుకోవాలి. డైరెక్ట్ ఎక్స్‌పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్స్. డైరెక్ట్ ఎక్స్‌పెన్స్ కింద ఏమొస్తాయి? ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్స్ కింద ఏమొస్తాయి చెప్పండి? చెప్పండి? డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ కింద ఫ్యాక్టరీ కిందకొస్తాయి సార్. హ్మ్. వేజెస్, హ్మ్. ఫ్యూయల్, హ్మ్. ఫ్యూయల్ చార్జెస్, ఎలక్ట్రిసిటీ డిపెండ్స్ ఆన్ ది యూసేజ్ సార్ ఎలక్ట్రిసిటీ అనేది. హ్మ్. మిషనరీ, ప్లాంట్, లేబర్ చార్జెస్, ఎక్స్‌పోర్ట్ హ్మ్. అండ్ ఇంపోర్ట్, కస్టమ్ హ్మ్. డ్యూటీ. ఓకే. ఇంకా? ఇండైరెక్ట్ హ్మ్. అనేది ఆఫీస్. ఓకే. ఆఫీస్‌లో ఎలక్ట్రిసిటీ బిల్లు, ఫర్నిచర్, మిషనరీ. డైరెక్ట్ ఆహ్, అసెట్స్ తీసుకోవాలి. అది ఎక్స్‌పెన్సెస్. ఎక్స్‌పెన్సెస్. ఓకే. హ్మ్. ఇప్పుడు సాలరీస్, రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్లు, ట్రావెలింగ్ ఎక్స్‌పెన్స్, డిప్రిసియేషన్, వేజెస్, ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్, గోడౌన్ రెంట్, క్యారేజ్ ఇన్వాయిస్, ఇంపోర్ట్ ఇలాంటివి ఏవి వచ్చినా మన బిజినెస్‌లో
మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ ఏవి వచ్చినా మన బిజినెస్ నుంచి డబ్బులు ఏ ఒక్క రూపాయి బయటికి వెళ్ళినా F5 పేమెంట్ తీసుకోవాలి. F8 అంటే సేల్స్, క్యాష్ ఆర్ క్రెడిట్ సేల్స్. ఇప్పుడు మీరు పర్చేజ్ చేశారు స్టాక్ ఆర్ గూడ్స్ ని, వాటిని మార్కెట్ లో ఉన్న కస్టమర్స్ కి సేల్ చేస్తారు. సేల్స్ టు లక్ష్మి ఎంటర్ప్రైజెస్, స్టాక్ సేల్స్ టు జై ట్రేడర్స్, ఓకే, గూడ్స్ సేల్స్ టు రాజా మర్చెంట్స్. ఇలా ఎవరికైనా సేల్స్ చేయొచ్చు. సేల్స్ అనేది చేయొచ్చు, అప్పుగా కానీ క్యాష్ కానీ. ఓకే, సేల్ చేసినప్పుడు F8 లో తీసుకోవాలి. సేల్ చేసిన తర్వాత కస్టమర్ ఏం చేయాలి, మనకు డబ్బులు ఇవ్వాలి. అప్పుడు F6 రిసిప్ట్, క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్. సో ఎవరి నుంచి, మనం ఎవరికైతే సేల్ చేసింటామో ఆ కస్టమర్స్ నుంచి. క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్ అంటే F6 రిసిప్ట్ తీసుకోవాలి. F6 రిసిప్ట్ తర్వాత ఇంకా డైరెక్ట్ ఇన్కమ్స్ వచ్చినా, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ వచ్చినా, ఏవి వచ్చినా F6 రిసిప్ట్ తీసుకోవాలి. ఏమొస్తాయి చెప్పండి? డైరెక్ట్ ఇన్కమ్స్ ఏమొస్తాయి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఏమొస్తాయి చెప్పండి? చెప్పండి మా. డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఏంటి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఏంటి? ఇన్కమా సార్? చెప్పండి. ఇన్కమా ఎక్స్పెన్సెస్ సార్? ఇన్కమ్స్. ఇండైరెక్ట్ అయితే చెప్పండి. డైరెక్ట్ ఇన్కమ్స్ ఏంటి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఏంటి? ఇండైరెక్ట్ వచ్చేసి ఇండైరెక్ట్ ఇన్కమ్ కమిషన్ రిసీవ్డ్, బ్యాడ్ డెట్స్ రిసీవ్, చదవాలి. పుస్తకాలు ఉండే మ్యాటర్ని చదవాలి. చదివితేనే సబ్జెక్ట్ వస్తుంది, చదవకపోతే సబ్జెక్ట్ రాదు. గుర్తుండాలి, గుర్తు పెట్టుకోవాలి. ఈ 3 క్లాసులు గుర్తు పెట్టుకోవాల్సిందే. ఓకే, 100% చదవాల్సిందే, మైండ్ లో గుర్తు పెట్టుకోవాల్సిందే. గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, ఇలాంటి ఏవి వచ్చినా F6 రిసిప్ట్ లో తీసుకోవాలి. ఓకే, రిసీవ్డ్ అనే పదం వచ్చిందంటే మన బిజినెస్ అది ఇన్కమ్ అవుతుంది. తర్వాత F7 జర్నల్, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఇవి ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి. అసెట్స్ కొనింటారు, కంప్యూటర్, మొబైల్, కారు, ల్యాండ్, బిల్డింగ్, బిజినెస్ కోసం. వాటి మీద ఇయర్ మనం డిప్రిసియేషన్ తీయాలి. పర్చేజ్ చేశారు స్టాక్, దానిలో కొంత సరుకు డ్యామేజ్ జరిగింది, పర్చేజ్ రిటర్న్ చేయాలి. సేల్ చేస్తారు, దానిలో కొంత సరుకు డ్యామేజ్ జరిగింది, సేల్స్ రిటర్న్ చేస్తారు. ఇవి సర్వీస్ లో. ఇన్వెంటరీ డిప్రిసియేషన్ ఇది కామన్. అదే పర్చేజ్ రిటర్న్ కి డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్ కి క్రెడిట్ నోట్ లో తీసుకోవాలి. ఇది F7 జర్నల్ లో తీసుకోవాలి. చూడండి, ఈ చార్ట్ బాగా అర్థం చేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇప్పుడు బిజినెస్ లో పర్చేజ్ 2 రకాలు. బిజినెస్ లో పర్చేజ్ 2 రకాలు. ఒకటి స్టాక్ ఆర్ గూడ్స్ సెల్లింగ్ పర్పస్, రెండవది అసెట్ ఆఫీస్ పర్పస్. ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్ కి వెళ్ళి ఆన్ ద స్పాట్ ఎలా పర్చేజ్ చేసింది? క్యాష్ ద్వారా కానీ, చెక్ ద్వారా కానీ, లేదు అంటే అప్పు ద్వారా కానీ. ఏంటవి? స్టాక్ ఆర్ గూడ్స్. ఎందుకోసం? సెల్లింగ్ పర్పస్ కోసం. అప్పుడు మనం ఏకి తీసుకోవాలి, F9 తీసుకోవాలి. F9 ఎయిదర్ క్యాష్ పర్చేజ్ చేసినా F9, చెక్ పర్చేజ్ చేసినా F9, అప్పుగా పర్చేజ్ చేసినా F9. ఏంటవి? స్టాక్ ఆర్ గూడ్స్ సెల్లింగ్ పర్పస్ అంటే కొని మనం ఉపయోగించుకోవడానికి కాదు, కొని అమ్మడానికి. 5 రూపాయలకు పర్చేజ్ చేసి 10 రూపాయలకు సేల్ చేయడం, 100 రూపాయలకు పర్చేజ్ చేసి 1000 రూపీస్కి సేల్ చేయడం. కాబట్టి స్టాక్ ఆర్ గూడ్స్ అంటే అది ఏదైనా కావచ్చు. సో కాబట్టి ఇది F9 లో తీసుకోవాలి. ఎగ్జాంపుల్,
క్యాష్ పర్చేజెస్ అన్నా, చెక్ ఫర్ క్యాష్ ఫర్ పర్చేజెస్ అన్నా, స్టాక్ పర్చేజెస్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్ అన్నా, గూడ్స్ పర్చేజెస్ ఫ్రమ్ రామ్ ట్రేడర్స్ అన్నా, జస్ట్ ఫర్ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్ క్రెడిట్ అన్నా, ఎఫ్ఐఎన్ 9 రకాలుగా పిలిచొచ్చు. 9 రకాలుగా దీన్ని మాట్లాడొచ్చు. అయినా ఎఫ్ఐఎన్ తీసుకోవాలి. స్టాక్ ఆర్ గూడ్స్. నెక్స్ట్ ఆఫీస్ పర్పస్ అంటే అసెట్, కంప్యూటర్, ల్యాండ్, ఫర్నిచర్, మెషినరీ. ఇవి అసెట్స్. మనం కొని మన బిజినెస్ కోసం ఉపయోగిస్తుంటాం, అమ్మడం కోసం కాదు. అందుకే పర్చేజ్ 2 రకాలు అని చెప్పాను. ఒకటి సెల్లింగ్ పర్పస్, మరొకటి ఆఫీస్ పర్పస్. ఇప్పుడు ఒక షాప్‌కి వెళ్లారు, ఒక మార్కెట్‌కి వెళ్లారు మన బిజినెస్. ఆన్ ద స్పాట్ 50,000 డబ్బులిచ్చి కంప్యూటర్‌ని పర్చేజ్ చేశారు. ఆన్ ద స్పాట్ డబ్బులిచ్చి పర్చేజ్ చేస్తే ఒక అసెట్‌ని ఎఫ్5 తీసుకోవాలి. కంప్యూటర్ పర్చేజెస్ ఫర్ క్యాష్, ఎఫ్5. ఫర్నిచర్ purchases for check, F5. Machinery purchases for cash, F5. Land purchases for check, F5. అదే ఒక అసెట్‌ని అప్పుగా పర్చేజ్ చేస్తే F7 తీసుకోవాలి. కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ సంధ్య ఎంటర్ప్రైజెస్, F7. ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ఎంటర్ప్రైజెస్, F7. మెషినరీ పర్చేజెస్ ఫ్రమ్ పల్లవి మర్చెంట్స్, F7. ఆన్ క్రెడిట్. ఓకే. ఒక అసెట్‌ని, ఆ అసెట్స్ ఏంటి అనేది నీకు తెలియాల. నీ మైండ్‌లో అసెట్స్ అనేది ఉంటే మీకు కరెక్ట్ కంటెంట్ ఫంక్షన్‌కి ఐడెంటిఫై చేస్తావు. పర్చేజ్ పక్కన ఉండేది అసెట్టా కాదా అనేది నువ్వు ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తావో అప్పుడు ఫంక్షన్ కీస్ కరెక్ట్‌గా చేయగలుగుతావు. దీంట్లో మరొక ట్విస్ట్ ఉంటది. ఎఫ్5, ఎఫ్7 మీకు తెలుసు. దీంట్లో ఇంకో ట్విస్ట్. కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ సంధ్య ఎంటర్ప్రైజెస్ ఫర్ క్యాష్. ఇది ఎఫ్5 వస్తుందా? ఎఫ్7 వస్తుందా? ఎఫ్ఐ సార్. ఎందుకని? అంటే వాడు క్యాష్ అని మెన్షన్ చేసినాడు కదా సార్. పేరు కూడా ఉంది కదా. అంటే అదే పర్సన్ అప్పుడే కన్‌ఫ్యూజ్ చేయడానికి ట్రాన్సాక్షన్ అలా ఇచ్చాడు సార్. సో, మీ ఓనర్ అడుగుతాడు, "బాబు ఆ కంప్యూటర్‌ని ఎక్కడ కొన్నావు?" అంటే, "పలానా సంధ్య దగ్గర కొన్నాను." ఎలా కొన్నావు? క్యాష్. ఆడ అప్పు ట్రాన్సాక్షన్ ఏం జరగలేదు. పర్టిక్యులర్ పేరు, ఎక్కడ లొకేషన్, ఆ కంపెనీ ఏంది అనేది తెలుసుకోవడానికి మనం నరేషన్‌లో రాసుకుంటాం. కానీ అది జరిగింది క్యాష్ ట్రాన్సాక్షన్. ఓకే. నెక్స్ట్ కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ నిత్య ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్. ఏం తీసుకోవాలి? ఏం తీసుకోవాలి? చెప్పండి. వాయిస్ బ్రేక్ అయితుంది సార్. ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ నిత్య మర్చెంట్స్ ఆన్ క్రెడిట్. ఏకి తీసుకోవాలి? చెప్పండమ్మా. ఎఫ్ఐ సార్. నేను చెప్పేది వినండి బాగా. ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ నిత్య ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్. ఎఫ్7 సార్. ఎఫ్ F7. ఫర్నిచర్ పర్చేజ్డ్ ఫ్రమ్ నిత్య ట్రేడర్స్ అన్నారు. ఫర్నిచర్ కొంటున్నాం సార్ నిత్య ట్రేడర్స్ దగ్గర నుంచి. కానీ అది క్యాష్ కానీ వాడు మెన్షన్ చేయలేదు. అందుకని చెప్పి నిత్య ట్రేడర్స్ రాసుకుంటాం సార్ మనం. స్టాక్ పర్చేజెస్ ఫ్రమ్ ఇమ్రాన్ ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్. ఏకి తీసుకోవాలి? ఏకి తీసుకోవాలి? ఎఫ్9 సార్. అంటే ఇక్కడ స్టాక్, అసెట్స్ అనేది డిఫరెంట్ సార్. స్టాక్ అనేది మామూలు గూడ్స్‌కి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మొబైల్స్ అట్లా స్టాక్ లెక్క సార్. సూపర్. పర్చేజెస్ ఫ్రమ్ కళ్యాణి మర్చెంట్స్ ఫర్ క్యాష్. వినపడలేదు సార్. వాయిస్ బ్రేక్ అయితుంది. Purchases from
Kalyani Merchants for cash. ఏం తీసుకోవాలి? FI సార్. పర్చేజ్ పక్కన నేను ఏమైనా మెన్షన్ చేశానా? పచ్చిది ఒకటే వినిపించింది సార్ ఇందాక. వాయిస్ ట్రర్రని వస్తుంది. చూడండి, పర్చేజ్ పక్కన నేను ఏదైనా మెన్షన్ చేస్తున్నానా అనేది గమనించాలి. పర్చేజ్ పక్కన అసెట్ ఉందా లేదా? అసెట్ లేదు అని నీకు తెలిసినప్పుడు కళ్ళు మూసుకొని F9 అని తీసుకోవాలి. కంప్యూటర్ కానీ, ల్యాండ్ కానీ, బిల్డింగ్ కానీ, మెషినరీ కానీ నేను మెన్షన్ చేయలేదు అంటే పర్చేజ్ పక్కన అటుపక్క ఏదైనా రానివ్వండి, కళ్ళు మూసుకొని F9 అని ఫిక్స్ అయ్యి. సింపుల్ లాజిక్. ఈవెన్ నాన్ కామర్స్ వాడు కూడా బాగా నేర్చుకుంటాడు. కానీ మైండ్ పెట్టాలి. గుర్తుపెట్టు. నెక్స్ట్ సేల్స్ కూడా సేమ్. సేల్స్ 2 రకాలు: స్టాక్ ఆర్ గుడ్స్, సెల్లింగ్ పర్పస్, అసెట్, ఆఫీస్ పర్పస్. ఇప్పుడు స్టాక్ ఆర్ గుడ్స్ ని మార్కెట్లో ఉన్న కస్టమర్స్ కి మన బిజినెస్ క్యాష్ ద్వారా కానీ, చెక్ ద్వారా కానీ, లేదు అంటే అప్పు ద్వారా కానీ సేల్ చేసింది అంటే F8 తీసుకోవాలి. ఎగ్జాంపుల్స్: సేల్స్ ఫర్ క్యాష్ F8, సేల్స్ ఫర్ చెక్ F8, స్టాక్ సేల్స్ టు లాసా ఎంటర్ప్రైజెస్ F8, గూడ్స్ సేల్స్ టు కృష్ణ ఎంటర్ప్రైజెస్ F8, సేల్స్ టు నరేష్ ఎంటర్ప్రైజెస్ F8, సేల్స్ టు రమేష్ ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్ F8. ఎలా అయినా కానివ్వండి, F8 తీసుకోవాలి. తర్వాత ఇది స్టాక్ ఆర్ గూడ్స్ అయితే. అది అసెట్స్, ఆఫీస్ పర్పస్ కోసం వస్తే కంప్యూటర్ సోల్డ్ ఫర్ క్యాష్ F6, ల్యాండ్ సోల్డ్ ఫర్ చెక్ F6, మెషినరీ సోల్డ్ ఫర్ క్యాష్ F6. ఒక అసెట్ని అప్పుగా సేల్ చేశాము, ఒక అసెట్ని క్యాష్ ద్వారా కానీ, చెక్ ద్వారా కానీ సేల్స్ చేశాము అంటే F6 తీసుకోవాలి. కంప్యూటర్ సోల్డ్ టు రాజా ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్ F7, ఫర్నిచర్ సోల్డ్ టు ప్రియా ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్ F7, మెషినరీ సోల్డ్ టు రాకేష్ ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్ F7. ఓకే, గుర్తుపెట్టుకుంటాం. ఒక అసెట్ని అప్పుగా సేల్ చేశాము అంటే F7. ఒక అసెట్ని క్యాష్ ద్వారా కానీ, చెక్ ద్వారా కానీ సేల్ చేశామంటే F6, ఇన్కమ్ కాబట్టి. మరొకటి టెస్ట్: కంప్యూటర్ సోల్డ్ టు ప్రియా ఎంటర్ప్రైజెస్ ఫర్ చెక్. ఏకి తీసుకోవాలి? ఏకి తీసుకోవాలమ్మా? F6. వెరీ గుడ్. సేల్స్ టు బాలాజీ ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్. ఏకి తీసుకోవాలి? F7. సేల్స్ పక్కన ఏమైనా మెన్షన్ చేశానా అసెట్స్? చేయలేదు. చేయనప్పుడు F7 ఎందుకు వస్తుంది? F8 వస్తుంది. సేల్స్ పక్కన కంప్యూటర్ కానీ, ల్యాండ్ కానీ, ఫర్నిచర్ కానీ, మెషినరీ కానీ, కార్ కానీ, మొబైల్ కానీ ఏవి మెన్షన్ చేయలేదు అంటే అది స్టాక్ ఆర్ గూడ్స్ ట్రాన్సాక్షన్ అని మీరు అనుకోవాలి. ఓకే, క్యాష్ చెక్ మెన్షన్ చేస్తే F6. అలా ఏమి మెన్షన్ చేయలేదంటే అసెట్ పక్కన F7. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి. స్టాక్ ఫ్రమ్ ప్రియా ప్రైవేట్ లిమిటెడ్. ఏకి తీసుకోవాలి? స్టాక్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ 70,000. ఏకి తీసుకోవాలి? ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ 40,000 అని క్రెడిట్. కంప్యూటర్ పర్చేజెస్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్. ల్యాండ్ పర్చేజెస్ ఫ్రమ్ కావ్య ట్రేడర్స్ 80,000 ఫర్ క్యాష్ ఆర్ చెక్. స్టాక్ సేల్స్ టు జాను మర్చెంట్స్ 40,000.
Sales for cash or check 80,000. Land sales to Guna Solutions 40,000 credit. Machinery sales by paying cash or check. Building sold to Ramtech Info 1 lakh for cash or check. Stationery purchase from Balu Private Limited. Stationery purchase from Neeraj 40,000 for cash or check. ఇలా మీరు 3 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మెటీరియల్లో ఆ మూడిటికి మీరు ఫంక్షన్ కీస్ ఐడెంటిఫై చేయాలి. క్యాపిటల్ బిజినెస్ ఇన్కమ్ ఎక్స్పెన్సా? క్యాపిటల్ చెప్పండి. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి, ఫంక్షన్ కి ఏం తీసుకోవాలి? ఇన్కమ్ F6. వెరీ గుడ్. పర్చేస్ ఫ్రమ్ కార్తిక్ అంటే F9. వెరీ గుడ్. క్యాష్ పెయిడ్ టు కార్తిక్ అంటే F5. సూపర్. సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్ అంటే F8. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ మర్చెంట్స్ అంటే F6. క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్ అంటే F4. రెంట్ F5. వేజెస్ F5. డిస్కౌంట్ రిసీవ్డ్ F6. ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్ F6. ఎస్. అలా అలా ఆ ఎంట్రీ చూస్తానే ఇది ఫంక్షన్ కి ఇది అవుతుంది, గ్రూప్ ఇది అవుతుంది, గ్రూప్ డెబిట్ లైక్ డెబిట్ క్యాష్ అవుతుంది, సో ఎస్బీఐ బ్యాంక్ ఇట్లా అవుతుందని మీరు ఐడెంటిఫై చేయాలి. ఈ 3 క్లాసులు విన్న తర్వాత ఆ ఎంట్రీ చూస్తానే ఇది పలానా ఫంక్షన్ కి F6 అవుతుంది, ఇది డెబిట్ అవుతుంది, ఇది క్రెడిట్ అవుతుంది, ఈ యొక్క గ్రూప్స్ అవుతాయి అని ఎప్పుడైతే నువ్వు కనుక్కుంటావో అప్పుడే నీకు సబ్జెక్ట్ వచ్చేస్తుంది, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకే, మరికొన్ని ట్రాన్సాక్షన్స్ చూడండి. ఇప్పుడు మీకు ఈ 10 ట్రాన్సాక్షన్ కన్ఫ్యూజన్ గా ఉంటాయి. ఓకే, అందుకోసం చార్ట్ వేసి మీకు చెప్తున్నాను. బిజినెస్, ఓకే, ఇది ఒక బిజినెస్. ఇక్కడ ఓనర్, బిజినెస్ పేరు వచ్చేసి LIT లోకేష్ ఇన్ఫోటెక్, ఓనర్ పేరు లోకేష్. బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, బిజినెస్ దగ్గర డబ్బు లేదు. బిజినెస్ ఏం చేసింది? లోకేష్ అనే ఓనర్ దగ్గర ఒక 5 లక్షలు అప్పుగా డబ్బులు తీసుకుంది. అంటే ఓనరే తన బిజినెస్ కు డబ్బులు ఇస్తే ఓనర్ పేరుకు బదులు క్యాపిటల్ అని రాసుకుంటుంది. అప్పుడు ఇది బిజినెస్ ఇన్కమ్ ఎక్స్పెన్సా? Income. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? F6. F6 తీసుకోవాలి. వెరీ గుడ్. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. బిజినెస్ ఓనర్ దగ్గర 5 లక్షలు తీసుకుంది, బాగుంది. తీసుకున్న తర్వాత బిజినెస్ 5 ఇయర్స్ ఆ అమౌంట్ ఉపయోగించుకొని ఇదే అమౌంట్ ఓనర్కి ఇస్తే ఒప్పుకుంటాడా? తప్పకూడదు సార్. ఏం చేయాలి? దానికి ఇంట్రెస్ట్ ఇవ్వాలి. ఇంట్రెస్ట్ కట్టాలి. ఏ దాని మీద? క్యాపిటల్ క్యాపిటల్. సో ఈ 5 లాక్స్ కాస్త 6 లాక్స్ అయింది. సో ఇప్పుడు 1 లాక్ ఎక్స్ట్రా మన బిజినెస్ పే చేస్తుంది. ఎవరికి? ఓనర్కి. మన బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళ్తుందంటే ఏకి తీసుకోవాలి? F5. F5 అంటే పేమెంట్. వెరీ గుడ్. ఈ 2 అర్థమైనాయమ్మా? క్లియర్? క్యాపిటల్ కి ఇంట్రెస్ట్, క్యాపిటల్ కి మీనింగ్ అర్థమైందా? అర్థమైందా? నెక్స్ట్, ఇప్పుడు ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇస్తే మనం ఏం చెప్పుకున్నాం? క్యాపిటల్. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకున్నాడు, దాన్ని ఏమంటారు? డ్రాయింగ్స్ Drawing. అంటారు. ఓకే, బిజినెస్ నుంచి 2 లాక్స్ తీసుకున్నాడు, అది బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా? Expenses. బయటకు పంపిస్తున్నాడు. ఎక్స్పెన్స్ F5. అంటే ఏం తీసుకోవాలి? F5. ఓకే, ఓనరు బిజినెస్ నుంచి 2 లాక్స్ తీసుకున్నాడు, 2 ఇయర్స్ ఉపయోగించుకున్నాడు. 2 ఇయర్స్ తర్వాత ఇదే అమౌంట్ ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా? తప్పుకోదు. ఒప్పుకోదు. ఏం చేస్తుంది? ఇంట్రెస్ట్ అడుగుతుంది. ఏ దాని మీద? డ్రాయింగ్స్ మీద. ఈ 3 లాక్స్ కాస్త 2 లాక్స్ కాస్త 3 లాక్స్ అయింది. అది బిజినెస్ ఇన్కమ్ ఎక్స్పెన్సా? ఇన్కమ్. ఇన్కమ్ F6. అంటే ఏంటి తీసుకోవాలి? F6. F6. మన బిజినెస్ కాకుండా ఏరే వాళ్ళ టాటా బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసింది 1 లాక్. ఇన్వెస్ట్మెంట్ చేసేంత వరకు అది ఎక్స్పెన్స్ ఇన్కమా? Expenses. ఎక్స్పెన్స్ అంటే ఏంటి తీసుకోవాలి? F5. తీసుకోవాలి. అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు, అది 1 లాక్ కాస్త 2 లాక్స్ వచ్చింది.
1 ఇయర్‌కి. ఎట్లా? ఇంట్రెస్ట్‌తో కలిపి. అది బిజినెస్‌కి ఇన్‌కమా? ఎక్స్‌పెన్సా? ఇన్‌కమ్. ఇన్‌కమ్ అంటే ఎక్కి తీసుకోవాలి. F6. వస్తుంది. నెక్స్ట్ మన బిజినెస్ బయట లోన్ తెచ్చుకుంది. లోన్ టేకెన్ ఫ్రమ్ ఎల్ఐసి, లోన్ టేకెన్ ఫ్రమ్ ఎస్‌బీఐ బ్యాంక్. ఓకే. 3,00,000 లోన్ తెచ్చుకుంది. వాళ్ళు ఇస్తున్నారు. అంటే మన బిజినెస్‌లోకి డబ్బులు వస్తుంది. వస్తుందంటే ఇన్‌కమా? ఎక్స్‌పెన్సా? ఇన్‌కమ్. ఇన్‌కమ్ అంటే F6. మనం లోన్ తీసుకున్న తర్వాత నెల నెల మనం లోన్ కట్టాలి కదా వాళ్ళకి. దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అంటారు. అది ఎక్స్‌పెన్సా? ఇన్‌కమా? ఎక్స్‌పెన్సెస్. ఎక్స్‌పెన్స్ అంటే F5. ఎఫ్. మన బిజినెస్ ఔట్‌వర్డ్స్‌కి లోన్ ఇచ్చింది. ఔట్‌వర్డ్స్‌కి లోన్ ఇస్తున్నామంటే అది మన బిజినెస్‌కి ఎక్స్‌పెన్స్, ఇన్‌కమా? ఎక్స్‌పెన్స్. ఎక్స్‌పెన్స్ అంటే నెక్స్ట్ మనం ఔట్‌వర్డ్స్‌కి లోన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు నెల నెల మనకు డబ్బులు కడుతున్నారు. అది మనకి ఇన్‌కమా? ఎక్స్‌పెన్సా? ఇన్‌కమ్. ఇన్‌కమ్ అంటే F6. లాభం. వీటిని కన్‌ఫ్యూజన్ ఎంట్రీస్ అంటారు. ఈ రోజు చెప్పిన ఈ 3 డేస్ క్లాసెస్ ఎవరైతే పర్ఫెక్ట్‌గా 1కి 2 సార్లు వినాలి. మీకు ఎన్ని పనులున్నా కాసేపు కంపల్సరీగా వినాలి. మీరు అర్థం చేసుకోవాలి. మైండ్ మేనేజ్‌మెంట్ అంటాం ఇక్కడ. మైండ్, మైండ్ పెట్టి నేర్చుకోవాలి. బేసిక్స్ గన పర్ఫెక్ట్ అయ్యారంటే ఫర్దర్ క్లాసెస్ అన్నీ ఈజీగా ఉంటాయి. చాలా ఈజీగా ఉంటాయి. ఓకే. కొంచెం స్టార్టింగ్‌లో టఫ్‌గా అనిపిస్తది. కొత్త సబ్జెక్టు. బట్ చెప్పేటప్పుడు బాగుంటది నేను. మీరు చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటది. కానీ ఈ 3 రోజులు చెప్పిన క్లాసెస్ బాగా వింటే అకౌంట్స్‌లో పర్ఫెక్ట్. 7 సంవత్సరాలు చదివిన సబ్జెక్టు ఈ 3 రోజుల్లోనే ఉంటది. ఇంటర్మీడియేట్ 2 ఇయర్స్, డిగ్రీ 3 ఇయర్స్, ఎంబీఏ 2 ఇయర్స్. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? డన్ గైస్. బై. ఫస్ట్ మెటీరియల్ అందరికి వచ్చిందనుకుంటా ఐ థింక్ మెయిల్‌కి చెక్ చేసుకోండి ఒకసారి. రాని వాళ్ళు మెసేజ్ చేయండి నాకు. పంపిస్తాను మళ్ళీ. బాయ్ సార్.